యువకులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ దేవు మధు వీరేష్ ఆధ్వర్యంలో గత 8 రోజులుగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కరప సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ టోర్నమెంట్లో వివిధ గ్రామాల నుంచి 24 జట్లు పాల్గొనగా ఫైనల్స్ పోటీలో కురసనాపల్లి కరప మెరకవీధి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన కరప టీం నిర్ణీత 26 ఓవర్లలో 113 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్కు దిగిన గురజనాపల్లి జట్టు 4 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో 115 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం విజేతగా గురజనాపల్లి మెయిన్ టీం విజయం సాధించగా రన్నర్స్గా కరప మెరకవీధి టీం నిలిచింది. టోర్నీ విజేత అయిన గురజనాపల్లి జట్టుకు దేవు సూర్యనారాయణమూర్తి పేరున రోలింగ్ గోల్డ్ కప్ షీల్డ్ను రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విజేతగా నిలిచిన గురజనాపల్లి టీంకు అందించారు. రన్నర్స్గా నిలిచిన కరప టీంకు పేపకాయల వరప్రసాద్, భోగిరెడ్డి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ట్రోఫీని మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్కు బహుమతులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్న 24 టీములకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా అవార్డులను పంపిణీ చేశారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ కరప హైస్కూల్ క్రీడా మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 33 సంవత్సరాలుగా సంక్రాంతి పురస్కరించుకుని మధు వీరేష్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు. జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, దేవు మధు వీరేష్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా కరప గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, డాక్టర్ బొండా సూర్యారావు, రెడ్డిపల్లి రమేష్, వడ్డీ మణికుమార్, రాజరపు మహేష్, తోట సుధీర్, చుక్కాల దొరబాబు, తుమ్మలబాబు, ముత్తా శశిధర్, పంతం సందీప్ తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న వయసులో యూత్గా స్టార్ట్ చేసి ఇప్పటికీ దాన్ని ఒక బాధ్యతగా నిర్వహిస్తూ కరప పేరుని చుట్టుపక్కల ఈ జిల్లాలో క్రికెట్ అంటే కరపను గుర్తొచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాధారణంగా సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల గురించో లేకపోతే ఇతరత్ర సరదాల గురించో వినోదాల గురించో మాట్లాడతారు. కానీ కరపలో మాత్రం క్రికెట్ గురించే మాట్లాడతారు. దీనికోసం ఎదురు చూసి ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారు. గత సంవత్సరం పెద్దలు దేవు కీర్తిశేషులు దేవు సూర్యనారాయణ గారు, సూర్యబాబు గారి పేరిట మధు వీరేష్ గారు వారి తండ్రి గారి పేరిట ఒక గోల్డ్ కప్ని నెలకొల్పి అదేవిధంగా చాలా ఖర్చు పెట్టి దీన్ని నిర్వహించడానికి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించడానికి ఆయన చేస్తున్న కృషిని మనందరం కూడా వెనకాల ఉండి స్వాగతిస్తూ మద్దతు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. కాబట్టి గురజనాపల్లి కానీ పెద్ద రూపాయలు కానీ వ్యాలింగ్ కానీ ఇంకా చాలా టీంలు అందరూ పార్టిసిపేట్ చేస్తాయి. అన్ని టీముల్లో ఈ రోజున చాలా అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి చక్కగా ఆడి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వస్తుంటాను, ప్రతి దానికి కూడా ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అవుతూ ఉంటాను. అయితే ఈనాడు మన మధు వీరేష్ గారు చెప్పారు, ఈ గ్రౌండ్ కోసం చాలా బాగా ఆయన కష్టపడి చేశారు, చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. మరి కన్నబాబు గారి సహకారంతో మన వాళ్ళు ఇవ్వడం కానీ, మరి మన పిల్లి అనంతలక్ష్మి గారి సత్యబాబు గారి ఆధ్వర్యంలో మట్టి ఇవ్వడంలో కానీ ఇంకా అన్నీ కూడా మొత్తం మీద అన్నీ కూడా చాలా చక్కగా జరిగి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రౌండ్, ఒక స్టేడియం లేకపోయినా మనకి ఈ గ్రౌండ్ చాలా బాగా ఉంది, చాలా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ మంచి ప్లేయర్స్ కూడా చాలా బాగా ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి అంటే మ్యాక్సిమం కోడి పందాలని రకరకాల ఏర్పాట్లు ఉంటున్న ఊర్లో చూస్తున్నాం. కానీ క్రికెటే జయంగా ఉంటున్న ఊరు ఏదైనా ఉందంటే అది ఈ చుట్టుపక్కల కరప గ్రామం అని చెప్పి గర్వంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వేలంగ్ కానీ, గురజనాపల్లి కానీ, పెనుగుదురు కానీ ఇలాగ ప్రతి గ్రామం నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నది. చాలా మాకు బొండా సూర్యారావు గారు కానీ, రమేష్ కానీ ఇలా చాలామంది ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు, ఓల్డ్ ప్లేయర్స్. వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీన్ని సపోర్ట్గా ఉంటూ ఈ రోజుకి మేము దీనికి ఒక బ్యాక్ బోన్గా ఉంటున్నాం. అలాగే మధు వీరేష్ దీన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో నాకు అనిపించింది ఎవరు కూడా మాట అనే కండిషన్స్లో ఇక్కడ ప్లేయర్స్ కూడా కనిపించట్లేదు.
డెఫినెట్గా ఊరు నెగ్గాలన్నది కరెక్టే, కానీ ఆ ఎంపైర్ మీద ప్రెజర్ పెట్టడం వెళ్ళటం అదంతా కూడా ఎందుకో బాధ కలిగిస్తుంది. ఈసారి స్టేట్ ఎంపైర్ వచ్చి ఇక్కడ ఎంపైరింగ్ చేస్తున్నాం, ఇక్కడ డిస్ట్రిక్ట్లో లేడు. ఎంటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎంపైర్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి మరీ ఎంపైరింగ్ చేపిస్తాం. సో అలాగని భయపడిపోయి టోర్నమెంట్లు ఆపేయడాలు ఏం జరగవు, 80% జరుగుతూనే ఉంటాయి. ఇది క్లియర్గా ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ నేను ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో చెప్పే విషయం. కాబట్టి ఇలాగే నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇప్పుడు ఈ పండుగ టైంలో ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ లీడర్లు అంతా ఇక్కడికి వచ్చి అక్కడ కుర్చీ అయిపోయిన నుంచుని ఇక్కడ మాట్లాడుతున్నారంటే మాకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే అందరినీ నేను లాస్ట్ ఇయర్ మా నాదెళ్ల మనోహర్ గారికి చెప్పాను.